నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా వింటూ ఉంటాం పురాణాల్లో ఒక పురాణం గరుడ పురాణం అని చెప్పి. అసలు ఏంటి గరుడ పురాణం? గరుడ పురాణం ప్రకారం మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో, అధర్మంగా ప్రవర్తిస్తున్నామో వాటిని అనుసరించే మనకు గరుడ పురాణంలో ఏదైతే రాసుందో అది ఏంటి అంటే శిక్షలు. మనం చేసే తప్పులకి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అని చెప్పి ఉంది అని వింటుంటాం. నిజంగా ఇదంతా నిజమేనా? గరుడ పురాణంలో నిజంగా ఇవే రాసున్నాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గరుడ పురాణం అయితే మనకు చాలా మంది చెప్తూ ఉంటారు. మనం చేసే తప్పులను బట్టి మనకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ కూడా గరుడ పురాణంలో క్లియర్‌గా రాసుంటుంది అని చెప్పి. ఇంకొకటి చనిపోయిన వారి దగ్గర మనకు ఏదైతే భగవద్గీత వినిపిస్తుంటారో, ప్లే చేస్తుంటారో అసలు చేయాల్సింది గరుడ పురాణం గురించి చెప్పాలి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో వింటుంటాం. అసలేంటండి గరుడ పురాణం గురించి తెలియజేయండి? వ్యాస మహర్షి 18 పురాణాల్ని రచించారు. ఈ 18 పురాణాలకి మళ్ళీ ఇంకో ఉప పురాణాలని ఇంకో 18 రచించారు. హ్మ్. ఈ 18 పురాణాలలో ఒక పురాణం గరుడ పురాణం. హ్మ్. అంటే ఈ పురాణాలు వ్యాసుడు ఎందుకు రచించవలసి వచ్చింది అంటే, ఆ! పూర్వం పురాణ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదంలో చెప్పబడిన విషయాలే. హ్మ్. వేదానికి బాగా కనెక్ట్ అయ్యే మనుషులు ఉండేవారు. అంత ఆయుష్ ఉండేది. ఆ! కాబట్టి డైరెక్ట్‌గా వాళ్ళు వేదాల్లోనే వేదాధ్యయనం ద్వారా వేదాలు చదవడం వల్ల తెలిసేవి. హ్మ్. కానీ మరి కలియుగంలో మన ఆయుష్షే 120 సంవత్సరాలు. కానీ 120 ఎవరు బ్రతకట్లేదు. అవును. ఈ బ్రతికే దాంట్లో అంత జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా కష్టం. ఆ! అది కూడా రా మెటీరియల్‌లో ఉంటుంది. వేదంలో ఉన్నటువంటి జ్ఞానం. అది హ్మ్. అర్థం కావడం కష్టం. హ్మ్. అందుకని ఏం చేశారంటే చక్కగా ఒక కథారూపంగా ఉన్నటువంటి ఆఖ్యాయికలోని వేదంలో ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటిని తీసుకొచ్చి సమకూర్చి ఒక చక్కటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. అదే హ్మ్. పురాణాలు. ఆ! వీటిల్లో ఒక పురాణం గరుడ పురాణం. హ్మ్. గరుడ పురాణం ఎప్పుడు జరిగింది అంటే, ఇది విష్ణుమూర్తి సాక్షాత్తు గరుత్మంతుడికి చెప్పిన విషయంగా వ్యాసుల వారు రచించారు. హ్మ్. అంటే ఏవో వేదాలలో సాక్షాత్తు వేదమంతా కూడా భగవంతుడి యొక్క వాక్యాలే కదా అవన్నీ. అవును. భగవత్ స్వరూపం ఇంకా చెప్పాలంటే. హ్మ్. అలా గరుత్మంతుడు దర్శించినటువంటి వేద మంత్రాలు అని మనం అనుకోవచ్చు. ఓకే. ఓకే. ఆ మంత్రాలు యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి కథారూపంగా తీసుకొచ్చారు. దాంట్లో ధర్మాలు కూడా ఉంటాయి. హ్మ్. అయితే అందరూ ఏమనుకుంటారంటే గరుడ పురాణం అంటే ఏదో చిన్నగా ఉంటుంది. దాంట్లో ఓన్లీ శిక్షలు మాత్రమే అవును. చెప్పబడతాయి ఇంకోటి అని ఒక ఉంది. ఆ! అంటే మెయిన్ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. హ్మ్. అంటే మొత్తం 3 కాండలు దాంట్లో ఉన్నాయి. ఆహా! మొదటిది ఆచారకాండ అని. అంటే మనం ఏం దాంట్లో ఆచరించాలి అనేది మొత్తం ఉంటుందా? హ్మ్. మన ఆచరణ ఎలా ఉండాలి? అసలు మనకి ఏ కష్టానికి ఏ పరిహారం చేసుకుంటే ఆ కష్టం దూరం అవుతుంది? హ్మ్. అసలు ఆ కష్టానికి గల కారణం ఏమిటి? మన పాపాలంటాంగా. అవునండి. ఇలా ప్రతి వ్రతాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్లారు. హ్మ్. ఒకటి కాదు. దాంట్లో విషం కనుక వస్తే ఏదైనా క్రిమికీటకాలు వస్తే ఆ విషాన్ని ఎలా పరిహరించుకోవాలి అనే విషయాలతో సహితంగా 240 అధ్యాయాల్లో చెప్పారు ఆ! ఆచారకాండ. ఇదంతా ఓహ్! కూడా పూర్వఖండం అంటారు. హుహుహు. ఉత్తరఖండం అంటే సెకండ్ హాఫ్. హ్మ్. దాంట్లో మళ్ళీ 2 కాండలున్నాయి. హ్మ్. ఒకటి ప్రేతకాండ. దీన్ని ప్రేతకల్పం అంటారు. ఆ! అలాగే బ్రహ్మకాండ అని. వీటిల్లో ఏం చెప్పారు అంటే, ఇది మళ్ళీ 50 అధ్యాయాలేమో ప్రేతక ప్రేతకాండ అంటే ప్రేతకల్పం ఉంది. హ్మ్. 30 అధ్యాయాలేమో బ్రహ్మకాండ ఉంది. ఆ! టోటల్ 320 అధ్యాయాలు. ఇప్పుడు ఈ ప్రేతకాండలో ఏముంటాయి? ప్రేతకాండలో మనిషి ప్రేత అంటే ఏంటి? గమనిస్తూ ఆ! గా వెళుతూ ఉండేవాడు. అంటే ఎప్పటిదాకా తన శరీరంలో ఇప్పుడు ఒక శరీరం ఉంది. హ్మ్. అతని పేరేంటి? అతను అడ్రెస్ ఎక్కడ? ఏంటి? అని చెప్పగలుగుతాం. అవును. కానీ ప్రేతకి అడ్రెస్ ఉండదు. ఆ! అది ఏ అడ్రెస్ లేనివాడు హ్మ్. అని. అడ్రెస్ లేనివాడికి ప్రేత అని పేరు. ఆ ప్రేత అనేటటువంటి వాడు అసలు ప్రేతగా ఎలా మారతాడు? అంటే హ్మ్. మరణించిన తర్వాత ఆత్మనా? మరణం ఎలా ఉంటుంది? హ్మ్. హ్మ్. తన ఆత్మ అంటే మనలో కూడా ఉంటుంది ఆత్మ. ద హ్మ్. కరెక్ట్ వర్డ్ ప్రేత. ఓకే. ఓకే. ప్రేత అనేది కరెక్ట్. ఆత్మ అంటే మరి మనలో ఉన్నది కూడా ఆత్మే. అవును. అది ప్రత్యేకంగా ఆత్మ అంటాం. ఆత్మ ఒక దగ్గర తిరుగుతూ గాలిలో కనిపించదు కదా! కనిపించదు. దాన్ని ప్రేత అని పిలిచారు అందుకని. హ్మ్. హ్మ్. ఈ మనిషి ఇప్పటిదాకా బ్రతికి ఇక్కడి నుంచి మరణించేటప్పుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది? మరణించిన తర్వాత ఏం హ్మ్. జరుగుతోంది? ఆ! అసలు అక్కడ ఆయన మరణిస్తుంటే ఇక్కడ పితృకార్యాలు జరుగుతుంటే దీనికి దానికి లింక్ ఎలా ఉంటోంది? హ్మ్. అసలు యమపురి అనేటటువంటి నరకం ఏదైతే ఉందో అక్కడికి అవును. వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? ఆ! అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి? ఏ తప్పులకి ఏ శిక్షలు అనేటటువంటి ఆ ప్రేత కల్పనలో చెప్పారు. ఇది ఎన్ని అధ్యాయాలు? 50 50. అధ్యాయాలు.
కానీ ముందర 240 ఉన్నాయి, తర్వాత 30 30 ఉన్నాయి. ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటిది ఇది. హ్మ్. అయితే ఈ చెప్పినటువంటి ఈ విషయాలు ఈ 50 అధ్యాయాలనే పట్టుకుని ఇదే హ్మ్. గరుడ పురాణం అని అనుకుంటున్నారు అవును. చాలామంది. అవును. గరుడ పురాణం చిన్న పుస్తకం కాదు. ఆ! అది చాలా పెద్ద పుస్తకం. దాంట్లో ఎవరైనా చాలా చదవొచ్చా అండి? అర్థం చేసుకోగలుగుతారా? మిగతా 18 పురాణాలు ఎలాగైతే మనం మార్కండేయ పురాణం, దేవి భాగవతం, హ్మ్. అగ్ని పురాణం, మత్స్య పురాణం ఎలాగైతే పూజిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నామో, ఆ! ఈ గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివితే అర్థం అవ్వడం కోసమే వ్యాసుల వారు రాశారు. అయితే ఆ సంస్కృత శ్లోకాలు ఉంటాయి. మనకు అవన్నీ అర్థం కావు అవును. చాలామందికి. అవును. అందుకని దానికి తెలుగు తాత్పర్యాలు కూడా రాశారు. ఉంటుందక్కడే. పండితులు రాసినవి ఉన్నాయి. ఆహా! తర్వాత కొంతమంది రాస్తున్నారు కానీ అన్నీ మరి దాంట్లో కరెక్ట్‌గా ఉండవు. అవును. కొన్ని పుస్తకాల్లో ఏం చేశారంటే ఇంత విషయం చెప్పినా మరంత చదివే పరిస్థితి ఉండదని అవును. కథా సంక్షిప్తంగా చేశారు. అంటే దాంట్లో ముఖ్యమైన విషయాలు వర్ణనలు అవి తీసేసి హ్మ్. ముఖ్యమైన విషయాలుగా చెప్పినవి మనం అవి కూడా చదువుకోవచ్చు. ఓకే. ఓకే. ఇలా ఈ గరుడ పురాణం అనేటటువంటి దాంట్లో చాలా విషయాలున్నాయి. కానీ హ్మ్. చాలామందికి ఏంటి డౌట్ అంటే గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు. అది ఆ! ఉంటే అశుభం కలుగుతుంది. హ్మ్. కానీ వాస్తవానికి గరుత్మంతుడు శుభాన్ని తీసుకొచ్చేవాడు. వైనతేయుడు అంటారు ఆయన పేరు. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే శుభాలు ఆయన ఎక్కడుంటే అక్కడ శుభం. అందువల్ల అవును. విష్ణుమూర్తి ఆలయంలో ముందర ఉండేది ఏంటంటే గరుత్మంతుడే. అసలు గరుత్మంతుడికి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినటువంటి ధర్మ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో ఉన్నాయి కాబట్టి హ్మ్. అది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఓకే. డౌట్ ఏంటంటే జనాలకి ఇదెందుకు చదవకూడదు అనుకుంటున్నారంటే, పోయిన సమయంలో ఇందాక మీరన్నట్టు ముఖ్యంగా చదవాల్సింది ఇది అని హ్మ్. ఎందుకన్నారు? ఆ సమయంలో అయినా కనీసం ఈ గరుడ పురాణం కనుక విన్నట్లయితే, ఈ కొడుకులకి వీళ్ళకి ఆ మనస్సులో ఒక ధైర్యం వస్తుంది. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయాడో మన కంటి ముందర తిరుగుతున్న మనిషి అవును. అనే ఒక బాధ ఉంటుంది కదా! అవును. ఆ బాధంతా కూడా దూరమయ్యి, హ్మ్. ఆహా! ఈ మనిషి జీవనం ఇలా జరుగుతోంది. ఈయన ఇక్కడ వెళుతున్నాడు. హ్మ్. కాబట్టి మనం ఏం చేయాలి కొడుగ్గా? అంటే ఆ! శ్రద్ధగా శ్రాద్ధ క్రియలు, పితృకార్యాలు అన్నీ చేయాలి అని అవును. తెలుస్తుంది అని అప్పుడు చదవమన్నారు. హుహుహు. తప్పితే ఇది అప్పుడు చదివేది కాబట్టి ఇంకెప్పుడు చదవకూడదు అనేది కాదు. హ్మ్. హ్మ్. అయితే అన్నీ శిక్షల గురించే ఉంది అని ఇంకొకటి తెలియడం వల్ల గూడా అంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడము వల్ల అశుభము, లేదంటే అమ్మో! మనం ఏం పని చేసినా గూడా దీనికి ఏ శిక్ష పడుతుందని ఒక భయం గూడా మొదలవుతుంది ఇవన్నీ తెలుసుకుంటే అనే ఒక ఆలోచన గూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఉండాలి కదా! హ్మ్. వాస్తవానికి ఆ హ్మ్. భయం ఉండాలి. హ్మ్. మనం లా బుక్ ఉందనుకోండి. హ్మ్. ప్రతి లాయర్ ఏం చేస్తాడు? ఆ లా బుక్‌ని పెట్టుకుంటాడు. హ్మ్. రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే ఏముంటుంది? ఆ! అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కడు కూడా రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాలి అంటాం మనం. అవును. రూల్స్ తెలియాలి కదా మనకి. హ్మ్. హ్మ్. చిన్నప్పటి దగ్గర నుంచే వాస్తవంగా ఈ గరుడ పురాణాన్ని చూపించి, హ్మ్. చదివి, ఓహ్! ఇలా ఉంది దీంట్లో విషయం. నువ్వు ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల నీకు ఇలా ఇబ్బందులు కలుగుతాయి. ఇలా ఉంటే నువ్వు మంచిగా ఉంటాయి అని చెప్తే హ్మ్. ఖచ్చితంగా ఒక పాపం పనో, తప్పు పనో చేస్తున్నప్పుడు లోపల పాపభీతి అంటారు. ఆ భీతి పూర్వం ఉండేది. హ్మ్. చెప్పేవారు. అంటే పురాణాలు డైరెక్ట్‌గా ప్రింటింగ్‌లో లేకపోయినా, ఆ! ఈ పురాణాల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో ఉండేవి. హ్మ్. అందువల్లే అసుర సంధ్య వేళ పడుకోకూడదురా రాక్షస అవును. బుద్ధులొస్తాయి అని చెప్తూ ఉంటారు. హ్మ్. అంటే ఎప్పుడు ఏ పాపం చేస్తే ఏది జరుగుతుంది అనేది మన ఇళ్లలోనే ఉండేది. ఉండేది. ప్రింటింగ్‌లు లేవు కదా అప్పుడు. అవును. అవును. మన ఇళ్లలోనూ లేవు. కనీసం ప్రింటెడ్ పుస్తకాలైనా పెట్టుకుంటే, ఆ హ్మ్. పుస్తకం ద్వారా అయినా మనం తెలుసుకోవాలి కానీ, అవును. ఇది తెలిస్తే ఎక్కడ మనం భయం పడి పాపం చేయడం మానేస్తాము అంటే, మనం ఇంకా పాపాలు చేయడానికి హ్మ్. ఎక్కువ అవకాశం ఉంటుంది. హ్మ్. అందువల్ల పాపం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ మానవ జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా దీన్ని ఎలా లీడ్ చేయాలి అని అవును. తెలియాలి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది హ్మ్. ఫస్ట్ తెలియాలి. ఏదో పొరపాటున చేయకూడని పని చేసాం. హ్మ్. పొరపాటున అంటే కావాలని కాదు. కావాలని కాదు. తెలియక చేసాం. ఆ! దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అందులో అది గూడా అన్నీ, ఉంటుందా? అని కూడా. ఆహా! ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ ఆ! 3 అంశాలు తెలిస్తే చక్కగా మన మానవ జీవితం అంతా లైఫ్ సాఫీగా చేసేసుకోవచ్చు. ఉంటుంది. ఎందుకంటే పశువులు, పక్షులు ఈ పని చేసుకోలేవు కదా! అవును. ఏం చేయాలి, ఏం చేయకూడదు ఏం తెలియవు. తెలీదు. వాటికున్నదేంటంటే ఆహారం దాన్ని ఎలాగోలాగా సంపాదిస్తాయి. సంపాదించుకోవడం. వాటికి కూడా కొన్ని నియమాలున్నాయి. హ్మ్. ఆశ్చర్యం ఏంటంటే పశువులు ఆ నియమాన్ని అతిక్రమించవు. హ్మ్. సింహానికి విపరీతమైన ఆకలి వేస్తున్నా అది గడ్డి కానీ, ఆకులు కానీ తినదు. తినదు. దానికి కావాల్సిన వేట కోసమే అది తిరుగుతుంది. అవునండి. ఒక జింకలో లేకపోతే కుందేళ్ళో, ఆవులో ఎంత ఆకలి వేసినా ఎదురుగుండా అక్కడ మాంసాలు కనిపించినా దాని హ్మ్. జోలికి వెళ్ళదు. హ్మ్. అది సాధుజీవి కాబట్టి ఇవే తింటుంది. ఆ! కానీ మనిషికి ఉన్నటువంటిదేంటంటే ఏదైనా తింటాడు, ఏదైనా చేస్తాడు. వావి లేదు, వరస లేదు, ఏదీ లేదు. అవును. పశువులకు కూడా ఉన్నాయి చాలా హ్మ్. వాటికి చెప్పే ధర్మాలు. మనిషికి ఇంకా ఎక్కువున్నాయి కానీ, హ్మ్. వాటికుండే బేసిక్ ధర్మాలు కూడా వదిలిపెట్టేస్తున్నాడంటే కారణం ఏంటంటే, ఇది చేస్తే ఏమవుతుంది? హ్మ్. ఇలా చేయకపోతే ఏమవుతుంది? అనే నాలెడ్జ్ లేకపోవడం. లేకపోవడం.
కానీ అప్పుడు పశువులతో పోలిస్తే వాటికి లేని జ్ఞానం మనకుంది. చాలా మార్చుకునే అవకాశం ఉంది. అన్నీ మనకున్నాయి గానీ తప్పులు గూడా మనమే చేస్తున్నాం. తప్పులు కూడా మనమే చేస్తున్నాం. హ్మ్. అంటే అందుకనే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ఇంకా చాలా అవసరం. హ్మ్. ఎందుకంటే ప్రతిదానికి ఒక క్వెషనింగ్ అనేది చేస్తున్నారు. అవును. ఎందుకు ఇలాగే చేయాలి? ఎందుకు అలాగే చేయాలి? పూర్వం రోజుల్లో నాకు తెలిసి మీ చిన్నతనాల్లో కూడా ఎవరు కూడా ఎందుకు ఇలాగే చేయాలి? ఎందుకు ఇలా చేయాలి? అని అడగలేదు. అడగలే. పెద్దవాళ్ళు చెప్పారు చేసుకోవాలి వెళ్ళిపోవాలి. అంతే. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చూస్తే దేవుడు దండం పెట్టుకో అంటే ఎందుకు? వై అనే అవును. క్వెషన్ ఫస్ట్ వస్తుంది. అవును. అవునండి. ఎందుకు పెట్టుకోవాలి అని. హ్మ్. ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని అప్పటినుంచి మనం నేర్పిద్దాము అంటే నేర్చుకోవడంలోనే ఉంటుంది తప్పితే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఉండట్లేదు. అందుకని పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ ప్రాక్టికల్స్ చెయ్యి. హ్మ్. చేయగా నీకే దాని విషయం అర్థమవుతుంది. అది మన హ్మ్. సంస్కృతికి గొప్పదనం అన్నారు. అవును. అంటే ఇప్పుడు కనీసం మనం క్వెషన్ వాడు వేస్తున్నప్పుడు మనం ఒక పరిపూర్ణ అవగాహనతో పెద్దవాళ్ళు ఉండాలి. గనక చేస్తే ఆటోమేటిక్‌గా మనం కూడా ఏదైనా చిన్న చిన్నగా అయినా అంటే అవును. పూర్తిగా ఎక్స్‌ప్లనేషన్ చేయకూడదు కూడా హ్మ్. వాస్తవానికి పిల్లలకి. ఆ! తగుమాత్రంగా ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఓకే. ఒకేసారి అంత జ్ఞానాన్ని తీసుకెళ్ళి వాళ్ళ బుర్రలో పెట్టినా అది ఎక్కదు. హ్మ్. ఎక్కకపోగా వేరే వేరే వక్రగతిగా మైండ్‌లోకి పడితే వాళ్ళు ఇంకా దాని మీద క్వెషనింగే అలవాటవుతుంది తప్పితే హ్మ్. నమస్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ చేయడు ఆ! దాన్ని. అందుకని ఏమన్నారంటే ఈ పురాణ జ్ఞానాన్ని తెలుసుకోండి. హ్మ్. ఈ గరుడ పురాణంలో ఫస్ట్ చేస్తే పుణ్యాల విషయం తర్వాత ఏం హ్మ్. చేయకూడదు. అవును. చేయడం వల్ల నువ్వేమవుతావు హ్మ్. అని ఒక్క సినిమా కింద చూపించేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ పాపం పని చేస్తున్నప్పుడు హ్మ్. అక్కడ మనకి ఒకసారి రీల్ తిరుగుతూ ఉంటుంది. విని ఉంటాడు గదా! అవును. కాబట్టి ఎంతటి పాపం చేయాల్సిన అగత్య పరిస్థితుల్లో అయినా సరే ఆ! కొంచెం ఇంత వద్దులే కొంచెం వెనకడుగేసే దాన్ని మనం అవకాశం. తగ్గిద్దాం అని హ్మ్. ఒక సెకన్ అంటే ఆ! పాపం చేసే పని ఒక సెకన్ ఆలోచిస్తే పాపం పని జరగదు. అంతే. ఆ నిమిషంలో ఆ ఆలోచన నిమిషంలో మారిపోతుంది. ఆలోచన స్తబ్దమైపోయి, మారిపోయి అవును. రాంగ్ స్టెప్ పడిపోతుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలామంది బాధపడతారు. ఎంత మర్డర్ ఆ! చేసేవాళ్ళైనా 100కి 99% ఒక్కడు అది కూడా రియలైజ్ అవ్వడు గానీ, హ్మ్. 99% మంది నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. అనవసరంగా బావుండేది. చంపేశానే అని అవును. తర్వాతైనా అనుకుంటాడు. ఆ క్షణం కాలం మనకి ఈ విషయాల్ని, ఈ హ్మ్. పురాణాల్ని తెలుసుకోవడం వల్ల మనకు కలుగుతుంది. హ్మ్. అలాగే అనేక కష్టాలుంటాయి. ఆ కష్టాలకి తీరిచ్చేటటువంటి తరుణోపాయాలు ఎలాగా? హ్మ్. వైదిక కర్మలు అంటారు. శాస్త్రోక్తంగా మనం చేసేటటువంటి పరిహారాలు అని ఇప్పుడు బయట మనం అంటున్నాం. అవును. పరిహారం కాదు. కర్మ, హ్మ్. వైదిక కర్మ. ఆ వైదిక క్రియాకలాపం గనక శాస్త్రవిధితో చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మనకొస్తుంది. అంటే హ్మ్. మనం అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ నాకు పిల్లలు లేరు. పిల్లలు లేరు కాబట్టి నేను ఒక పరిహారం చేశాము. ఒక వైదిక పూజలేవో చెప్పారు చేశాను. నేను అనుకుంటున్న రిజల్ట్ ఏంటంటే, ఇప్పుడు హ్మ్. జనరల్ పబ్లిక్ యొక్క నాకు పిల్లలు కలగాలి. అవును. నేను చేసుకున్నాను. ఈ మంత్ చేశానంటే నెక్స్ట్ మంత్ నాకు గుడ్ న్యూస్ వినిపించాలి. ఇది హ్మ్. మనం అనుకునే కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే, నువ్వు చేసే కర్మ నీకు ఫలితం ఇవ్వడం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంది. కర్మ ఏం చేస్తుంది అంటే ఫలితాన్ని డైరెక్ట్‌గా ఇవ్వదయ్యా. ఆ! కర్మ ఇంకో కర్మని నాశనం చేస్తుంది. అంటే ఆ! ఏదైతే పాపకర్మ నీకు పిల్లలు లేకుండా అడ్డుపడుతోందో, దాన్ని ఈ కర్మ వెళ్లి క్లోజ్ చేస్తుంది. హుహుహు. క్లోజ్ జరిగిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు. అంతా మరి కర్మల ద్వారానే, పూజల ద్వారానే ఫలితాలొచ్చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు మధ్యలో? అంటే భగవంతుడిని కర్మ ఫల ప్రదాత. హ్మ్. అంటే నువ్వు కర్మ చేసావు. ఈ కర్మ ద్వారా ఆ కర్మ అంతా కూడా నాశనమైంది. నువ్వు చేసినటువంటి సత్కర్మకి నీకు ఎటువంటి ఫలితం ఇవ్వాలి అనేటటువంటిది ఏ టైంలో ఇవ్వాలి. హ్మ్. నేను నెక్స్ట్ మంతే నాకు కావాలనుకున్నాను. హ్మ్. కానీ నెక్స్ట్ మంత్ నీకు ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీ వస్తే ఆ! ఆ 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంది అని భగవంతుడు గ్రహించి, హ్మ్. ఈ 4 మంత్స్ అయిన తర్వాత మనం ఆ పని చేద్దామయ్యా! అప్పుడే ఓహ్! స్టాండర్డ్‌గా సాఫీగా. ఉంటుంది ఆ! కదా! అని ఆలోచిస్తాడాయన. ఓకే. అందువల్లే ఆయన్ని మనం మధ్యలో పెట్టుకొని ఈ కర్మలు చేసేది. హ్మ్. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు చేసుకుంటూ భగవంతుడికి నమస్కారం చేస్తే అయిపోతుంది కదా! అవును. అలాగా చేయమనలేదు. హ్మ్. లేదా భగవంతుడు అనేవాడు లేడు. ఈ పూజలు చేసేస్తూ ఉంటే ఇలా హోమాలు చేస్తే ఆ దేవతలు మనకు ఫలితం ఇచ్చేస్తారు అని హ్మ్. కూడా అనట్లా. దీన్ని చేయాలి. భగవంతుడిని ఆశ్రయించు. హ్మ్. నువ్వు ఇది చేస్తే నీకు ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి అనే డెసిషన్ భగవంతుడు తీసుకుంటాడు. ఆ! అలా లేకుండా నాకు ఈ రోజే కావాలి, రేపే కావాలి అని చిన్న పిల్లలాగా మనం మాట్లాడుతుంటే, అవును. ఆ కర్మలు నిజంగా భగవంతుడు ఏమనుకుంటాడంటే మనం కూడా చూస్తూ ఉంటాం కదా! హ్మ్. ఇళ్ళలో కూడా ఒక 10:00 దాకా నువ్వు టీవీ చూడమ్మా, తర్వాత చూడొద్దు అని పిల్లలకి చెప్తాం. హ్మ్. కానీ వాళ్ళు ఇదొక్కటే వెబ్ అవును. సీరీస్ వస్తోంది. ఇంకొక అరగంట, గంట అని చేస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? అప్పుడు ఆపేసి వాళ్ళు ఇబ్బంది పడతారు. అవును. ఇదేంటి ఇది ఆపేస్తున్నారు? నేను హ్మ్. చూద్దాం అనుకుంటున్నాను కదా! నాకెందుకు చూపించట్లేదు?
మర్నాడు కావాలంటే నువ్వు ఇంకో 2 అవర్స్ చూడు. అవును. రాత్రి 10 తర్వాత వద్దు అని మనం అంటాం. హ్మ్. వాళ్ళ దృష్టిలో రూల్స్ అనేవి ఉండకూడదంటాం. ఉండకూడదు. అందువల్ల భగవంతుడు మనకి ఎప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో తెలిసి ఆయన ఇస్తాడు కాబట్టి, ఆయన్ని మనం శరణవేడి, ఈ చేసిన కర్మంతా కూడా నీకు నేను అర్పణ చేస్తున్నాను అని చేస్తారు. హ్మ్. అందుకని ఫస్ట్ నాలెడ్జ్ మనకు కావాల్సిందేంటంటే, అసలు పాపం అంటే ఏంటి? పాపకర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి? ఈ హ్మ్. 2 మనం తెలుసుకుంటే, మనం ఫస్ట్ లైఫ్‌ని కరెక్ట్‌గా లీడ్ చేయగలుగుతాం. లోకంలో ఇబ్బందులు అంటే తప్పు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలీదా తప్పని? ఈరోజు ఇన్ని అన్యాయాలు చేస్తున్నవాళ్ళు, అవును. అక్రమాలు చేస్తున్నవాళ్ళు, లేదా అకృత్యాలు చేస్తున్నవాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా చేస్తే తప్పని తెలీదా అంటే తెలుసు తప్పని. హ్మ్. కానీ తప్పుకి వచ్చే శిక్ష ఏమిటి హ్మ్. అనే దగ్గర ఏంటి మహా అయితే కేసు నిరూపిస్తే కదా! 10 ఆ! ఏళ్ళో, 15 ఏళ్ళో పడుతుంది. ఈ లోపల మనం కొంచెం ఏదన్నా ఉపయోగించామంటే సెట్ అవుతాం. అవును. లేదు ఇదంతా అయ్యే టైంకి అసలు ఈ లోపల నేను ఎంజాయ్ చేస్తాను కదా! అనే ఒక అంటే శిక్ష అంటే ఇక్కడ మనకు రాజ్యాంగం విధించేటటువంటి శిక్షలు మాత్రమే అని హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. కానీ గరుడ పురాణంలో ఏం చెప్పారంటే రాజదండన, యమదండన అని 2 ఉన్నాయి. ఆ! రాజదండన అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వేసే ఐపీసీ శిక్షలు ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. ఇది దీన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారట. ఎందుకంటే పూర్వం నుంచి కూడా రాజులన్నీ మన ప్రభుత్వాలు ఎంత గట్టిగా ఇవన్నీ సెక్షన్స్ పెట్టినా ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది అవును. మనిషికి. అవును. పూర్వం నుంచి కూడా ఉన్నాయి. హ్మ్. కానీ దీన్ని మిస్ అవ్వగలుగుతారు. కానీ రాజదండలు కూడా భయపడేవారు. హ్మ్. ఎందుకంటే అది కఠినంగా ఉండేవి అప్పట్లో. దీన్ని కూడా ఖాతరు చేయకుండా దీని నుంచి అలా మనం మిస్ చేయొచ్చు, ఇలా అబద్ధం ఆడొచ్చు అనుకున్న వాళ్ళు కూడా హ్మ్. పైన నరకంలో యమధర్మరాజు దగ్గర శిక్షలు తప్పించుకోలేరు అని హ్మ్. క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే ఆ శిక్షల గురించి తెలిసాయో, ఈ శిక్షల గురించి భయం ఉన్నా లేకపోయినా ఆ శిక్షల్ని దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉంటారు అని ఇప్పుడు కొంతమంది తెలిసి చేస్తుంటారు. కొన్ని కొన్ని మనం తెలియకుండానే అంటే ఎదుటివారి విషయంలో కొంచెం మనం ఏదైనా దురుసుగా మాట్లాడినా కూడా అది తప్పు కిందకే వస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనం కావాలని కూడా మాట్లాడం. అంటే తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా? ఉంటుందండి. ఈ తప్పులు గురించి, పాపాల గురించి వివేచన చేస్తూ 3 రకాలుగా ఉంటాయి ఏ పాపమైనా. మనస్సుతో చేసేది, నోటితో చేసేది, బై యాక్షన్ చేసేవి. 3 రకాలు. త్రికరణాలు అంటాంగా ఆ! వీటి ద్వారా. ఇవి 2 విధానాలు. హ్మ్. ఒకటి జ్ఞానంతో చేసేవి, ఒకటి అజ్ఞానంగా చేసేది. అంటే తెలిసి చేసేవి, తెలిసి. తెలియక చేసేవి హ్మ్. అని. అప్పుడు మళ్ళీ 6 వెరైటీస్ అయ్యాయి మొత్తం. ఆ! వీటిల్లో ఎలా వస్తాయి ఫలితాలు? ఇప్పుడు గోహత్య అనేటటువంటిది ఒక పాపం. అవును. ఉదాహరణకు తీసుకోండి. హ్మ్. ఆవుని చంపడం అని అర్థం. హ్మ్. గోహత్య అంటే అదేగా. అవును. ఈ చంపడం 3 విధానాల్లో ఎలా వస్తుంది? హ్మ్. ఆవుని చంపుతాను అని నోటితో అన్న గోహత్య పాపం వస్తుందన్నారు. ఆ! ఆవుని చంపుదాం అని మనస్సులో అనుకున్న గోహత్య పాపం వస్తుంది. హ్మ్. ఆవుని చంపినా గోహత్య పాపం వచ్చేస్తుంది. సమానమైన ఫలితం ముగ్గురికి. సమానం కాదు. హ్మ్. ముగ్గురికి గోహత్యా పాపం అయితే వస్తోంది. వస్తుంది. దాన్ని మనం సమానం అని చెప్పలేము. హ్మ్. హ్మ్. ఎందుకంటే నోటితో అంటే ఎంత పాపం వస్తుందో అంత ఫుల్‌గా 100% వస్తోంది. ఆ! కానీ నోటితో చెప్పిన 100% బై యాక్షన్ చేసే 100% ఈక్వలా అంటే హ్మ్. మనం దాన్ని ఈక్వల్ చేయలేము. ఎలాగా అంటే లీటర్‌ని, కేజీని ఈక్వల్ చేయగలుగుతామా? లీటర్‌ని లేకపోతే స్పీడ్‌ని ఈక్వల్ చేయగలుగుతామా? చేయలేము. దేని కాలిక్యులేషన్ దానిదే. అవును. అలా ఈ పాపం అనేది 3 రకాలుగా వచ్చింది. హ్మ్. మరి ముగ్గురికి ఎలాంటి శిక్షలుంటాయి అంటే, యాక్షన్‌గా చేసినప్పుడు బై యాక్షనే శిక్ష అనుభవిస్తాడు. ఆ! శిక్ష అంటే రియాక్షన్ అది. అవును. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కదా! అవును. అవును. ఆ గోవుని ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో, వీడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పడిందో, హ్మ్. అంత తీవ్రంగా టైమ్ స్పేస్ పెరిగే కొద్దీ దానికన్నా తీవ్రతరంగా హ్మ్. అంటే ఇమ్మీడియేట్‌గా జరిగినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అవును. ఎవరైనా గట్టిగా కొట్టారు. మనకి కోపంలో ఒక దెబ్బ వేసేస్తాం. అంతే. కానీ ఒకడు కొట్టాడు. హ్మ్. వెంటనే కొట్టలేకపోయామనుకోండి. హ్మ్. మనం రోజు రోజుకి ఇంకా పెరుగుతుంటుంది. వీడిని ఎలాగైనా కొట్టాలని. అంతే. సమయం చూసి మనం చిక్కినప్పుడు ఒక దెబ్బతో ఆపం. ఇన్ని రోజులు కోపం ఉంది కదా! 10, 15 కొట్టేస్తామండి. వడ్డీ. వడ్డీతో సహా. అలా టైమ్ స్పేస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పామ్. హ్మ్. ఈ పాపం కూడా అంతగా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ! ఏది ఫిజికల్‌గా మనం చేసేది. ఓకే. మానసికంగా గోవుని చంపుదామని అనుకున్నాడు. వాడు మానసికంగా చంపుదామని ఎలాగైతే అనుకున్నాడో, హ్మ్. చంపుదాం అనుకున్నప్పుడు గోవుకి తెలియకపోవచ్చు. అవును. నాకు మనిషి చంపుదాం అనుకుంటున్నాడని. కానీ నువ్వు చంపుదాం అనుకోవడం అనే ఒక పాపం ఉంది చూసారా? అది వీడి మనసుకు కూడా అదే విధానంగా బాధని తెప్పిస్తుందట. ఆహా! తప్పు.
నోటితో అన్నాడు. హ్మ్. నోటితో అన్నప్పుడు వేరే వాళ్ళ నోట్ల ద్వారా హ్మ్. లేనిపోని నిందలనే పడ్డాను, అనేక మాటలు వాళ్ళ దగ్గర పడాల్సొచ్చింది. ఇవన్నీ అంటాం గదా! అవును. ఇలా అనుభవించాల్సొస్తుంది ఆహా! అని అంటే అన్నారు. మాటల రూపంలో తను కూడా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా. ఓకే. ఇలా 3. ఇప్పుడు మనం మాట్లాడేదేంటి? హ్మ్. ఇవన్నీ కూడా తెలిసి చేసినప్పుడు. హ్మ్. తెలియక చేసినవి అని కొనున్నాం కదా! ఈ తెలియక చేసినా సరే పాపం పాపమే. హ్మ్. తెలియక చేసినా పుణ్యం పుణ్యమే. హ్మ్. ఏమి మార్పుండదు. ఆ! తెలిసి చేసినా, తెలియక చేసినా. కానీ ఆ తెలియక మనం చేసినప్పుడు అసలెప్పటికీ తెలియలేదా? హ్మ్. లేపోతే చేసిన తర్వాత తెలిసిందా? హ్మ్. మనం ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటాం. ఏదో మన టైర్ కింద ఏదో జీవి చచ్చిపోతుంది. అసలు మనకు టైర్ తిరిగినట్టు, అక్కడేదో జీవి ఉన్నట్టు అవును. మనకి తెలియనే తెలీదు. అవును. అప్పుడేమన్నారంటే అసలు ఆ విషయం వీడి స్మృతి పథంలో లేదు. హ్మ్. వీడికసలు సంబంధమే లేదు దానిది. అందుకని సంథింగ్ ఒక కర్మ, హ్మ్. అంటే ఆ జీవికి సంబంధించిన కర్మని అనుభవించడానికి వీడి చేతుల్లో అది వెళ్ళిపోయింది. ఆహా! కానీ మనం ఇలా వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదో మన కారు కింద పడిందిరా అని కార్ ఆపి వెనక్కి చూసాడు. ఆ! వెనకాల ఏదో ఒక కుక్కో, ఓ పిల్లో ఇది కనిపించింది. ఇది ఎప్పుడైతే మన దృష్టిలో పడిందో హ్మ్. ఫస్ట్ మనకు రావాల్సిందేంటి? రియలైజేషన్ రావాలి. పశ్చాత్తాపం రావాలి. అవును. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా మనకి తెలియక చేసిన పాపంలో సగం పాపం పోయింది. హ్మ్. మిగతా సగం మనం తర్వాత అంటే దానికి దగ్గరకి మనం అక్కడ రోడ్డు మీద పడేయకుండా, మన పని మనం చూసుకోకుండా దానికేదో చేయాల్సిన పనులుంటాయి కదా కొన్ని. అవును. అలా చేసేవి. లేపోతే అయ్యో పాపం ఇలాగా అనుకోకుండా చేశానే, నేను చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుండేదే హ్మ్. అని వీడు పశ్చాత్తాపం ఇమ్మీడియేట్ పశ్చాత్తాపం వేరు. దాని కంటిన్యూషన్ వేరు. హ్మ్. హ్మ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత సార్లు కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఏదైతే పెట్టుకుంటాడో, అవును. అప్పుడు 100% పాపం తెలియక చేసినవి పోతాయి హ్మ్. అన్నారు. మీకు అర్థమైందా చెప్పింది? అర్థమైంది. అర్థమైంది. అంటే తెలియక చేసినప్పుడు కూడా పాపం వస్తుంది. వస్తుంది. కానీ ఎటువంటి పాపం అది అంటే జస్ట్ పడినటువంటి ఒక మురికి నీళ్ళు లాంటివి. అది వెంటనే ఇంకో శుద్ధమైన నీళ్ళు పోస్తే పోతాయి. హ్మ్. కానీ తెలిసి చేసిన పాపం గ్రీజ్ లాంటిది. అది హ్మ్. దాన్ని ఒక పోదు. బట్టాన కడుక్కుందాం అంటే వదిలించలేం. పోదు. చాలా ప్రయత్నం చేయాలి. హ్మ్. అది. అమ్మో! నిజంగా ఇందాక అనుకున్నాం తప్పులు చేయకుండా ఉంటాం ఇవన్నీ తెలుసుకుంటే అని గాని అసలు ఫస్ట్ ప్రతి కదలికకి భయంగా ఉంటదేమో ఇవన్నీ వింటే అనిపిస్తోంది ఇప్పుడు. అంటే భయం కన్నా ఫస్ట్ అలర్ట్‌నెస్ వస్తుంది హ్మ్. మనకి. హ్మ్. మనకి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు కదా! అవును. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని నేర్పిస్తారు. అది చూస్తే మనకెంత భయంకరంగా ఉంటుంది. అవును. బాబోయ్! 4కి మొహం నీళ్ళు పోసేస్తారట, ఆ! ఫుడ్ పెడతారట, రోజు 10 కిలోమీటర్స్ పరిగెట్టిస్తారట, ఇవన్నీ అనుకుంటాం. హ్మ్. కానీ నిజంగా అది చేస్తే ఉండేటటువంటి ఆరోగ్యం కానీ, వాళ్ళ జీవనం కానీ ఎంత గొప్పగా ఉంటుంది. అంతే. అంటే కొంచెం కష్టం పడినా మనం ఈ అలర్ట్‌నెస్ మాట ఎప్పుడూ కూడా మన మైండ్‌ని, మన శరీరాన్ని, మన మాటని అదుపులో పెట్టుకోవడం అనేది హ్మ్. దీని ద్వారా గరుడ పురాణం ద్వారా ప్రతి మనిషికి అలవాటైతే హ్మ్. ఖచ్చితంగా పాపాలు అనేవి రెడ్యూస్ అయిపోతుంటాయి. మనకు హ్మ్. మనం హ్మ్. ఆటోమేటిక్‌గా మనం కాలిక్యులేషన్ చేసుకోక్కర్లా. హ్మ్. మాక్సిమం పాపాలు తగ్గిపోతాయి. ఆ! మాక్సిమం పాపాలు.